నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. పదే పదే పాడిన పల్లవి ఒకటే, వగసి వగసి ఏడ్చిన కన్నీరు ఒకటే అన్నాడు మహాకవి. తరచి చూస్తే అది అక్షరాల ఎంత నిజమో అనిపిస్తుంది. విలువలేని రాజకీయాల్లో విఖ్యాతల కోసం వెతకడం మూర్ఖత్వమే అనిపించుకుంటుంది. ఇంతకీ ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, అదే విలువల కోసం వెతికి వెతికి అలిసిపోయిన ఓటర్లు, సేద తీరడానికి వెతుకుతున్న షెల్టర్లు ఎండమావిలా కనిపిస్తుంటే కసాయవాడిని నమ్మిన గొర్రెలా అయిపోయింది ఇప్పటి ఓటర్ మహాశయుల పరిస్థితి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని నమ్మి మోసపోవడం ఓటర్ మహాశయుడి బలహీనతగా మారిపోవడం శోచనీయమనే చెప్పాలి. ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా శ్రేయస్సు కంటే ఫేవరిజమే డామినేట్ చేయడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయనేది వాస్తవం. ఏది నిజమో ఏది అవాస్తవమో తేల్చుకోలేని జనం చేలో పడ్డ గుడ్డెద్దుల నేతల వెనకాల ఫాలో కావడం ప్రజల అవివేకానికే అద్దం పడుతుంది. తీరా ఆ నేతలు కాస్త తమను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచేసిన చందానా ప్రజల కోసం యాత్రలంటూ వాళ్ళ చుట్టూ తెప్పించుకొని సైడ్ అయిపోవడం రాజకీయ నేతలకు పరిపాటైపోయింది. ఇలాంటి ఘటనలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ తెలంగాణలో నెలకొనడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు విశేషంగా స్పందిస్తున్న వైనంపై ఓ ప్రత్యేక కథనం. రాజకీయ రణరంగంలో సామాన్యుడే బలికి సిద్ధం చేసిన గొర్రెలా మారిపోతున్నాడా? తనను మించిన ఆత్మీయుడు, తన వారికి మించి దైవం రాజకీయ నేతలుగా ప్రత్యక్షమవుతున్నారని గుడ్డిగా నమ్ముతున్న జనాన్ని నడిపించడానికి మరో శ్రీశ్రీ పుట్టాలా? న్యాయం, చట్టం, ధర్మాలకు ఎలాగూ చీకటి కమ్మేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆశావాదుల ఆక్రందనలకు జవాబు చెప్పేదెవరు? అందుకేనేమో తమను ఏదో ఉద్ధరిస్తారని ఉవ్విల్లూరుతున్న ఓటరు మహాశయుడు రాజకీయ పార్టీల వెంట పరుగులు తీస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తీరా తన పార్టీని నమ్ముకున్న వారిని ఏం మార్చుతున్న నేతల సరసన ఇటీవల తెలంగాణ వైఎస్ఆర్టీపీ కూడా చేరిపోయిందా అనే విమర్శలు గాలి కంటే వేగంగా ఊపందుకున్నాయి. ఇంతకీ అసలు జరిగిందేంటి? వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా సంక్షేమం కోసమే అనే సమాధానాలు పార్టీ పెద్దల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధికార బీఆర్ఎస్ దోపిడీలను అరికడతానంటూ ఢంకా బజాయించిన పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తమను నిండా నట్టేట ముంచేసిందనే అభిప్రాయాలు ఆ పార్టీ కోసం వేల కిలోమీటర్లు తిరిగిన కార్యకర్తల్లో వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ బిడ్డగా తెలంగాణలో మళ్ళా రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ బీరాలు పలికిన షర్మిల ప్లేట్లు తిప్పేసి కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్న వైనంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అటు షటిలర్స్ తో కలిసి జీవనం కొనసాగిస్తున్న తెలంగాణ వాసులకు కష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల తీరా ఎన్నికలు వచ్చిన తరువాత పోటీ చేయకుండా ఎందుకు తప్పుకున్నారో అర్థం కాక ఆమెను నమ్ముకున్న కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ఇంతకీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? దాని వెనకాల అసలు కథ ఏంటి? ఈ కథ వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఇప్పుడు ఈ విషయంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. అన్న ఏపీ, చెల్లెలు తెలంగాణ పంచుకున్నారా అనే అనుమానాలు ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. మరో మాటగా చెప్పాలంటే చంద్రబాబు అధికారంలో ఉండగా జైల్లో ఉన్న అన్న జగన్ కోసం ప్రచార రథం ఎక్కిన షర్మిల టాప్ క్రేజ్ తో పాటు నాన్న రాజశేఖర్ రెడ్డి క్రేజ్ తోడవ్వడంతో చంద్రబాబును ఈజీగా పడగొట్టేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలోనూ అప్లై చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీని స్థాపించినట్లు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్న జగన్ ఏపీని పాలిస్తుంటే చెల్లెలు షర్మిల ఏపీలో అన్నకు పోటీగా కాకుండా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆప్షన్ ఉండనే ఉంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ పార్టీలు పెడితే తప్పేముంది? అందుకే అన్న అక్కడ, చెల్లెలు ఇక్కడ అనే చందాన ఒకే కుటుంబం చేతిలో రెండు రాష్ట్రాలు
అనే చందాన 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ లో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. షర్మిల చేసిన 3800 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ఆమెతో పాటే ధర్నాలు, రాస్తారోకలతో పాటు పోలీసులు వడ్డించిన లాఠీ దెబ్బలు కూడా బాగానే తిన్నారనేది జగమెరిగిన నగ్న సత్యం. దీనినే మరో మాటగా చెప్పాలంటే ఏపీలో చంద్రబాబును పడేసినట్లు తెలంగాణలో కేసీఆర్ను పడేసేద్దామని ప్లాన్ చేసుకున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలికి ఎందుకనో ఆమె పప్పులు ఇక్కడ ఉడకలేదనే వాస్తవాలను ఆమె కార్యకర్తలే ఒప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ క్రేజీ ఏపీలో పనిచేసినంతగా తెలంగాణలో వర్కౌట్ కాలేదా అనేది పలువురి ప్రశ్నలకు అందిన సమాధానం ఒక్కటే. తాను ఏపీ బిడ్డనైనా తెలంగాణ కోడల్ని అంటూ ఓ స్లోగన్ను ఎత్తుకోవడంతో పాపం కార్యకర్తలు గొర్రెల్లా పరుగులు పెట్టారు. ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన షర్మిల తెలంగాణకు మకం మార్చేసిన తర్వాత తెలంగాణలోనూ రాజన్న రాజ్యం స్థాపన కోసం గట్టి పట్టే పట్టారు. ఎందుకంటే ఏపీలో రాజన్న రాజ్యం జెట్ స్పీడ్లో పరుగులు పెడుతుంటే తెలంగాణలోనూ అదే పందా అవలంబించాలని వేసిన ప్లాన్ ఎందుకు బెడిసి కొట్టిందో సదరు అధ్యక్షురాలే తెలపాలంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఏపీలో టీడీపీ పరిపాలన నాసిరకంగా ఉన్న కారణంగానే వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన కూడా బాగోలేదంటూ షర్మిల ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఆమె చేసిన ప్రసంగాలతో నిజంగానే జనం చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారనే విమర్శలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఓటరు మహాశైల నుంచి కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ విమర్శల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఏ దిక్కు లేకుండా విభజించబడ్డ ఏపీలో అమరావతి, పోలవరం, కియా తదితర అభివృద్ధి ప్రాజెక్టులు కేవలం వైసీపీ సాధించిన కృషిగానే ఆ పార్టీ నేతల ఢంకా బజాయిస్తున్న వైనం అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ తీవ్ర చర్చానీయాంశంగా మారింది. మరోవైపు అమరావతి కట్టడాలు కూల్చివేతలకు కారణం అక్కడి వైసీపీకి నచ్చకనా, లేక ఆ కట్టడాల కంటే మరింత మెరుగైన కట్టడాలను నిర్మించడానికా అనే వివరణ కనీసం ప్రజలకైనా ఇవ్వాలి కదా అనేది పలువురి వాదన. మరోవైపు తెలంగాణలోనూ భగీరథ, 24 గంటలు కరెంటు, డబుల్ బెడ్రూమ్లు, రైతు రుణాలు, కేసీఆర్ కిట్లు సరిపోవంటూ నినదించిన షర్మిల ఉద్యోగాల ఓపెనింగ్స్ ఎక్కడా అంటూ కేసీఆర్ను నిలదీశారు. షర్మిల చేసిన మొత్త పాదయాత్రలో ముఖ్యమైన ఎజెండా ఇదే కదా అంటున్నారు తెలంగాణ యువత. అయితే ఆమె పోరాటం, ఆమె కోరిక తీరకుండానే వైఎస్ఆర్టీపీ సపోర్ట్ కాంగ్రెస్ కు పలకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న బిడ్డగా తాను తెలంగాణ బిడ్డల కోరికలను సాకారం చేస్తానని నడుం బిగించిన షర్మిల సడన్ గా బరిలో నుంచి తప్పుకోవడం ఆ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే షర్మిల చెబుతున్న బీఆర్ఎస్ సాధించలేని పథకాలు తాను సాధిస్తానని ముందుకు వచ్చిన షర్మిల ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తాను కూడా సాధించలేననిపించే పక్కకు తప్పుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీల కోసం, పదవుల కోసమే తెలంగాణలో పార్టీ పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినా బీఆర్ఎస్ చేయలేని పనులు మహాసముద్రం లాంటి జాతీయ పార్టీ చేస్తుందా అనే ప్రశ్నలు వేస్తున్న విమర్శకులు గత 40 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ సాధించిన విజయాలు దేశానికి ఏ మేరకు ఉపయోగపడ్డాయో చరిత్ర నడిగితే చెబుతుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సంచలనంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన షర్మిల తాను కూడా పోటీ చేయడం లేదని వెల్లడించారు. కాగా ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేయడంతో మొదట వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు షాక్కు గురయ్యారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారని, ఆయనను ఓడించడం ఇష్టం లేక తాను ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియాకు తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలకు, ప్రజలకు కూడా నిరుత్సాహాన్ని కలిగించినందుకు
క్షమించాలని కోరారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదటి నుంచి రాజన్న రాజ్యం కోసం పార్టీ ఏర్పాటుతో సహా బీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో తాను పార్టీ పెట్టినట్లు స్పష్టం చేశారు. మారుతున్న పరిణామాలతో తాను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ కారణం చేతనే కాంగ్రెస్ కు వైఎస్ఆర్టీపీ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్టీపీ శ్రేణులు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని షర్మిల పిలుపునిచ్చారు. అదే సమయంలో తాను పాలేరు నుంచి పోటీ చేయడం లేదని కూడా తెలిపారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి పొంగులేటి పోటీలో ఉన్నారని, ఆయన గెలుపు కోసం 2014 ఎన్నికల్లో తాను ప్రచారం చేశానని చెప్పారు. తెలంగాణలో తన పాదయాత్ర సమయంలో పొంగులేటి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. అటువంటి పొంగులేటిని ఓడించేలా తాను నడుచుకోవాలా అని ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ఆర్ కు గాంధీ కుటుంబం మీద అపార గౌరవం ఉందని అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని వైఎస్ఆర్ కోరుకున్నారని పేర్కొన్నారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పాటుగా పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని షర్మిల కోరారు. తాజాగా ప్రస్తుత పరిణామాల ప్రకారం కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే టీడీపీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా ప్రచారంలో ఉంది. తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ తొలి నుంచి చెబుతూ వచ్చిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వడానికి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు షర్మిల రాజకీయ నిర్ణయం ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతుందనేది అటు ఓటర్లు, ఇటు కార్యకర్తలతో పాటు రాజకీయవేత్తలు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ సీఎం అయితే చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె. తెలంగాణలో ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక అభివృద్ధి జరగలేదని విమర్శించారు షర్మిల. ఈ ఎన్నికల్లో తనతో పాటు తమ పార్టీ అభ్యర్థులెవ్వరూ పోటీ చేయడం లేదన్నారు. ఈ నిర్ణయం కార్యకర్తల మనసులకు బాధను కలిగించినా తెలంగాణ ప్రజల కోసం ఈ త్యాగం తప్పలేదన్నారు. రాజకీయం అంటే యుద్ధమని, ఆ యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పానని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్న కారణంగా పాలేరు ప్రజలు క్షమించాలని కోరారు. కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు షర్మిల. కేసీఆర్, ఆయన అనుచరుల అవినీతి కారణంగా తెలంగాణ భారీ అప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఈ సమయంలో భావసారూప్య పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు తన అన్న వైఎస్ జగన్ను జైల్లో పెట్టి వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చలకు తెరలేచింది. తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆయన కుటుంబ పాలన కారణంగా తెలంగాణ సంపదంతా ఒకే కుటుంబం చేతిలో పోగుపడిందని షర్మిల విమర్శించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఘాటుగా స్పందించాయి. ఏపీ అన్న తెలంగాణ చెల్లి పంచుకోవాలని ప్రయత్నించడాన్ని ఏమనాలంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు వర్కౌట్ చేస్తున్న కేసీఆర్ను విమర్శించడం కేవలం పదవీ కాంక్షలనే సూచిస్తుందంటూ విమర్శించారు. ఒక రకంగా తన సోదరుడు జగన్కు కూడా మేలు చేసినట్లే. ఇప్పుడు తెలంగాణలో స్ట్రైట్ ఫైట్ మాత్రమే ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోరుంది. మరో పార్టీకి అవకాశం లేదు. బీజేపీ తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి కనీస స్థానాలకే పరిమితమవుతుంది. ఒకవేళ వైఎస్ఆర్టీపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపు కూడా కష్టమే అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు బూచిగా చూపించి తెలంగాణ కార్యకర్తలను వాడుకున్న విధానంపై ఆ పార్టీ శ్రేణులే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న
తాజా పరిణామాలపై మరి మీ కామెంట్ ఏంటి? రానున్న ఎన్నికల్లో తెలంగాణ సింహాసనం ఎవరిని వరించనుంది? మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలపండి. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ముఖ్యమైన కథాంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్ వన్ టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.